చదువుకున్న వారు సైతం ఎమ్మెల్సీ ఓటు వేయడంలో గందరగోళానికి గురి కావడంతో గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈసారి పట్టభద్ర ఓట్లు జాగ్రత్తగా వేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చిన విధంగా ఇక్కడి నాయకులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. వారు కూడా నాలాగా క్షేత్రస్థాయి నుంచి తల్లిదండ్రులు రాజకీయాల్లో లేకున్నా చిన్న కుటుంబమైనా కష్టపడి పార్లమెంట్కి వచ్చినారు. ఇప్పుడే వారు చెప్పినారు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా సహచర పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ ఏర్పాటులో ఆనాడు స్పీకర్ రక్షించి బిల్లు పెట్టే సందర్భంలో తన పాత్ర ఏ విధంగా ఉందో మీరు చెప్పినారు. వారికి ఒకసారి తెలంగాణ తరఫున ధన్యవాదాలు చెప్పాల్సిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్స్ టు విశ్వనాథ్. వన్స్ యూ రిమైండెడ్ దట్ యువర్ రోల్ వెన్ తెలంగాణ ఫార్మేషన్ హ్యాపెండ్ ఇన్ లోక్సభ. వీఆర్ ప్రౌడ్లీ అండ్ వీఆర్ సేయింగ్ థ్యాంక్స్ టు యూ. ఇవాళ నేను మళ్ళీ చెప్తలేదు, నేను చెప్తాను, తప్పకుండా మరొకసారి గౌరవం కారణం మీరు. నేను చాలా కష్టపడి వచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల లోపల చాలా ఉద్యోగాలతో పాటుగా కొంత ఏడాది లోపల ఉద్యోగాలకు సంబంధించి ఇబ్బంది కావచ్చు, ప్రతి నిరుద్యోగి సంబంధించి కుటుంబ పరంగా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఉపాధి కావచ్చు, అందరూ కూడా కొంత ప్రశాంతంగా మాకు సహకారం దొరికిందనే విధంగా ఉండేటట్టుగా ఆహర్నిశలు కష్టపడే బాధ్యత నాది. నాకల్లా ప్రోత్సాహం ఇవ్వాల్సింది మీరు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతం, మీ అందరికి అనేక సందర్భాల్లో దండం పెట్టిన. రేపు స్థానిక సంస్థల్లో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత, గెలవాల్సిన బాధ్యత మీది, గెలిపించుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఎక్కడ ఎన్నుకోని ఇక్కడనే కూర్చుంటా. ఊరూరులో మిమ్మల్ని గెలిచినాను కూడా నా యొక్క మొత్తం శక్తిని అంతా ఉపయోగిస్తా. నా ఎలక్షన్ల కంటే ఎందుకంటే నా ఎలక్షన్ లో నాకు టెన్షన్ ఉంటుంది, కానీ నా ఎలక్షన్ మీ ఎలక్షన్ గెలిపించాలనే దమ్ముంటది. కానీ నాకు దానికి ప్రోత్సాహం. నేను మళ్ళీ చెప్పిన ఒక్కసారి ఓటరు టర్న్ అయితే మళ్ళీ వాళ్ళు ఇగ్గుకచ్చుడు కష్టం. కాబట్టి మీ ఊర్లో ఓటరు ఒక్కరు పోవద్దు. మీ ఊర్లలో మీ ప్రాధాన్యత, మీ ఏమంటారు చెప్పండి, మీ ఊర్లో ఓటరు మీ బాధ్యత. దండం పెడతారా, గుదరకిస్తారా, స్నేహితాన్ని ఉపయోగిస్తారా, బంధుత్వాన్ని ఉపయోగిస్తారా, ఇంకేమైనా ఉపయోగిస్తారా, మీ ఇష్టం. ఊరు వైద్యుగా కూడా ఇచ్చింది, ఊరు వైద్యు ఇచ్చింది పిసిసి ఆదేశాలు. ఎందుకంటే మనకు వయసు తక్కువ పెద్దలకు గ్యాప్ ఉండొచ్చు. కాబట్టి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ పిల్లలు ముందు పేరు తెలిస్తే ఆయన ఇన్సల్ట్ చేసి శరత్ రెడ్డి సబ్జెక్ట్ చెప్పుతున్నా. యూత్ దీనిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మండల్ యూత్ కాంగ్రెస్ సార్. నేను ఎందుకు చెప్తున్నా, నేను 37 ఏళ్ల కింద 1987లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అధ్యక్షునిగా పోటీ చేసినాడు. ఆనాడు ఫైల్ వేరు, ఇలా బాగా స్లో అయిపోయినాయి బాబు. ఆనాడు 87లో when I was a student union president in 1987, my political career started as a student union elected president. Then I started my NSA career. ఆ విధంగా పనిచేసిన కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతాను, ఎక్కువసేపు ప్రసంగం అవసరం లేదు. మనకల్లా ఇక్కడ మీకేం ఇబ్బంది ఉన్నా మనందరం ఉన్నాం. నిర్మోహమానంగా అన్నాకి మనిషి లేడు, టెలిఫోన్ కొట్టరు. ఇలా చెప్పమనండి. వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, బంధువు ఉన్నా, ఏదైనా స్కీమ్ ఉన్నా ఏమన్నా అన్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడు. వారి పక్షాన పొన్నం ప్రభాకర్ నిలవడం, మన మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ ఉన్నారు. మొత్తం తెలంగాణ 42 నియోజకవర్గాల్లో హుస్నాబాద్ నెంబర్ 1 ఒకసారి గట్టిగా తప్పట్టు కూడా ధైర్యం ఏదైనా మళ్ళా కొండారెడ్డి కొడుతున్నాడా. हमारा लोग पूरा आपको आश्वासन दे रहे हैं, हम पूरा 42 असेंबली में हम नंबर 1 रहेंगे. फिर एक बार तारीफ से आपको दिखाते हैं. सपोर्ट
టిఫిన్ మామూలు కొద్దిగా లేట్ చేసినట్టు టిఫిన్ కరెక్ట్ చేయలేదు సరిపోతే లేదు నాకు మా శ్రీనివాస్ రెడ్డిని మా కళ్యాణ్ను మా రమణను మండల ప్రెసిడెంట్ అందరి బాధ్యత లోకల్ ఈ చందు గిందు దగ్గర శివన్న ఇంకా వీళ్ళందరూ కొద్దిగా ఏర్పాట్లు చూసుకోవాల్సిందే కొద్దిగా లేట్ అయినట్టు 10 నిమిషాలు పర్లేదు అందుకే అట్లా ఏమున్నదా మళ్ళీ ఇబ్బంది కావద్దని చెప్పి కొద్దిగా అరటి పని కూడా తెప్పించున్నారు చల్లదేమంటే చల్లలేదు ఇన్ని ప్యాకెట్లు ఏమట సరే ఏదైనా ప్లీజ్ ఇక్కడ మండల వారీగా ఎంపీటీసీలు ఇన్ఛార్జీలు పక్కన ఒక మండలం బిడ్డ ఒక పక్కన మండలం అటు కూర్చోండి మన ముఖ్యులు వచ్చి మిమ్మల్ని కలిసి రేపటి నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఎట్లా చేయాలో కొద్దిసేపు రియాజ్ గారు సతీష్ గారు కొంత ఉంటారు నేను ఆఫీసులో వచ్చేపట్ల టౌన్ మీటింగ్ ఒకటి ఉన్నది టౌన్ మీటింగ్ కూడా చూస్తాం సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ అండ్ వెరీ స్ట్రాంగ్ అందరు కూడా 27వ తారీఖు తెల్లారి శివరాత్రి తెల్లారే హోలీ నడుస్తుంది హోలీ మార్చి 14 మంచిగా మనం మెజార్టీ తెచ్చుకొని మనం గెలిచిన తర్వాత ఈసారి జబర్దస్త్ హోలీ చేద్దాం ఇక్కడ హోలీ